శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. చూడండి, ఈ రోజుల్లో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఎవరైనా ఏదైనా ఇంట్లో తేడా ఉంది, పరిస్థితులు బాగాలేదు అంటే వెళ్ళి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి హస్తరేఖలు చూపిస్తారు. హస్తరేఖలు ఇప్పుడు ఎలా ఉంది, మా భాగ్యం ఎలా ఉంది, ఆయుష్ ఎలా ఉంది, విద్య ఎలా ఉంది అని తెలుసుకుంటారు. అన్ని విషయాలు ఆ జ్యోతిష్యులు ఏం చేస్తారంటే హస్తరేఖలు చూసి చెప్తారు, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అని చెప్తారు. అంటే మీ భాగ్యం ఇలా ఉంది, రాబోయే రోజులు ఇలా ఉన్నాయని చెప్తారు. అంటే ఏంటి, మనకి ఏం అర్థమవుతుంది? హస్తరేఖలు అంటే హస్తరేఖలు ఎక్కడ ఉంటాయి? చేతుల్లోనే ఉంటాయి. వాళ్ళంటే మన రేఖలు చూసి భాగ్యం చెప్తున్నారు కదా. అంటే హస్తరేఖలు మన చేతిలో ఉంటాయి అంటే ఏంటి, భాగ్యం కూడా ఎక్కడ ఉంటుంది? మన చేతుల్లోనే ఉంటుంది. అంటే మన భాగ్యం ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే ఉంది. చూడు, మన చేతుల్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఉండవు, ఒకసారి మనిషి ఆలోచించాలి. మన చేతుల్లో ఏముంటాయి? మన కర్మలు మన చేతుల్లో ఉంటాయి, మన ఆలోచనలు మన చేతిలో ఉంటాయి, మన నిర్ణయాలు మన చేతిలో ఉంటాయి, మన భాగ్యం మన చేతుల్లో ఉంటుంది. మన ఆలోచనలు, కర్మలు, నిర్ణయాలు బట్టి భాగ్యం తయారవుతుంది. అంటే ఆలోచించేది, కర్మ చేసేది, నిర్ణయం తీసుకుని భాగ్యాన్ని తయారు చేసుకుంది ఎవరు? మనమే కదా. అంటే భాగ్యం ఎవరి చేతుల్లో ఉన్నట్టు? మన చేతుల్లోనే ఉన్నట్టే కదా. ఆలోచనలు, కర్మలు ఇవన్నీ మన చేతుల్లో ఉంటాయి. భగవంతుడు కూడా మన చేతుల్లోనే ఉంటాడు. చూడండి, పురాణాల్లో చూపిస్తారు కదా, యశోద ప్రేమతో కృష్ణుని రోకలికి కట్టేసింది అని చెప్తారు. అంటే తన ప్రేమతో, స్నేహంతో భగవంతుని కూడా భగవంతుడు ఎవరు? భాగ్య విధాత. అంటే భాగ్య విధాతను కూడా మనం మన చేతిలో తెచ్చుకోగలుగుతాం. ఇంకా శబరి తన ప్రేమతో ఏం చేసింది? రాముడికి ఎంగిళ్ళ ఫలాలు తినిపించింది అని చెప్తారు. అంటే ఇవన్నీ ఎలా చేశారు? ప్రేమ, భావన, స్నేహం కదా. అంటే ప్రేమ, భావన, స్నేహం ఉంటే భగవంతుడు భాగ్య విధాత కూడా మన చేతుల్లో వస్తాడు. అంటే భాగ్యము మన చేతుల్లోనే ఉంది, ఇంకా భాగ్య విధాత కూడా ఎవరి చేతుల్లో ఉన్నాడు? మన చేతిలో ఉన్నాడు. మరి భాగ్యము, భాగ్య విధాత మన చేతిలో ఉన్నప్పుడు సమయము, పరిస్థితులు కూడా ఎవరి చేతిలో వస్తాయి? మన చేతిలోనే వస్తాయి. అంటే అన్నీ ఎక్కడున్నాయి? మన చేతుల్లోనే కదా. మరి అన్నీ మన చేతుల్లో ఉండాలంటే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి, మన ఆలోచనలో దృఢత్వం ఉండాలి, మన సంకల్పాల్లో పట్టుదల ఉండాలి, ఉత్సాహం ఉండాలి. మరి పట్టుదల, ఉత్సాహము, దృఢత్వం ఉంటే భాగ్యం ఎక్కడ ఉంటుంది? మన వెనకాలే ఉంటుంది. చూడండి, ఏ విషయమైనా మనం ఆగిపోవద్దు, ఓటమిని అంగీకరించొద్దు, కారణాలు వెతుక్కోవద్దు. ఇలా ఆగిపోయాము, కారణాలు వెతుక్కున్నాము, ఓటమిని అంగీకరించామంటే ఎప్పటికీ మనం ముందుకు వెళ్ళలేం. మనం అంటే సంకల్పాలు ఎలా ఉండాలి? మనవి దృఢంగా ఉండాలి. పట్టుదలతో చేస్తే మనం విజయాన్ని సాధించగలుగుతాం. అంతేగాని ఈ పరిస్థితి వచ్చింది, ఈ కారణం వచ్చింది, చేయలేకపోయినని వెనక్కి వెళ్ళదు. వెనక్కి ఎవరు వెళ్తారు? పిరికి వాళ్ళు వెళ్తారు. ధైర్యవంతులు ఎప్పుడు వెనక్కి వెళ్ళరు, ముందుకే వెళ్తారు. మనం ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. చూడండి, మనం దృఢంగా ఉండాలి అన్నదానికి మన పురాణాల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ధ్రువుడు గురించి మనం వినే ఉంటాం. ధ్రువుడు తండ్రికి 2 భార్యలు ఉంటారు. ధ్రువుడు పెద్ద భార్య కొడుకు మాట. అయితే చిన్న భార్య కొడుకు తండ్రి ఒళ్ళో కూర్చుని ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు ధ్రువుడు వచ్చి దాన్ని చూస్తాడనమాట. అప్పుడు ఆయన చిన్న అబ్బాయి చూసి ఏమనుకుంటాడో, తను కూడా తన తండ్రి ఒళ్ళో కూర్చోవాలి అనుకుంటాడు. తండ్రి వాళ్ళు కూర్చోడానికి వెళ్తుంటే రెండో భార్య అంటే సవతి తల్లి ఒప్పుకోదు, నీకు ఆ అదృష్టం లేదు, నువ్వు మహారాజు ఒళ్ళో కూర్చోలేవు అని చెప్తుంది మాట. చెప్తే ఆయన ఆ చిన్నవాడు బాధపడతాడు. బాధపడి వచ్చి విషయం తల్లికి చెప్తాడు. తల్లి ఏం చెప్తుందంటే, నువ్వు బాధపడకు నాన్న, భగవంతుని గుర్తు చేయి, తపస్సు చేయని చెప్తుంది. ఆ చిన్న అబ్బాయి మనసులో ఆ మాట కూర్చుని పోతుందన్నమాట. కూర్చుని ఏం చేస్తాడంటే నిజంగానే వెళ్ళి తపస్సు చేయడం మొదలు పెడతాడు. తపస్సు చేసి ఎంత మంచి స్థానాన్ని పొందుతాడు, ఆయన ధృవతార అవుతాడా లేదా? అంటే నేను కూర్చోలేకపోయాను, నాకు దొరకలేదు, నా భాగ్యంలో లేదు అని ఆలోచించలేదు. ఆయన తపస్సు చేసి ఎప్పటికీ నిలిచిపోయే ఒక మంచి స్థానాన్ని పొందాడు. ఆయన ధృవతారలాగా ఇప్పటికీ నిలిచిపోయాడు అన్నమాట. అలాగే మన జీవితంలో వస్తాయి మంచి చెడు, కానీ ఎప్పుడు ఆగిపోకూడదు. ఎప్పుడు మనకి ఇలాంటి ఆలోచన రాకూడదు. నా అదృష్టం ఎంతే ఉంది, నా భాగ్యంలో లేదు,
నా పాత్రలో లేదు, నాకు భగవంతుడు ఇవ్వలేదు, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడూ రానివ్వకూడదు. అలాంటి ఆలోచనలు మనకి వచ్చాయి, నా భాగ్యంలో లేదు, నా పాత్ర. ఎందుకంటే మ్యాక్సిమం కామన్గా ఈ డైలాగ్స్ అందరూ చెప్తారు, అదృష్టం కలిసి రాలేదు, నా అదృష్టంలో లేదు, నా భాగ్యంలో లేదు అని అంటారు. కానీ అదృష్టము భాగ్యము ఎక్కడున్నాయి? మన చేతుల్లో ఉన్నాయి కదా. ఆ భాగ్యము అదృష్టం ఎలా తయారవుతుంది? ఎప్పుడు మనం ప్రయత్నాన్ని ఆపకుండా నిరంతరం కృషి చేస్తూ ఉంటే, ప్రయత్నం చేస్తూ ఉంటే భాగ్యం మన దగ్గరికి వస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రయత్నం ముందు, ప్రయత్నం తర్వాత భాగ్యం. మనం కష్టపడకుండా ఏది రాదు కదా. ఇప్పుడు మనకు దాహం వేస్తుంది, నీళ్లు తాగాలంటే ఏం చేయాలి? లేవాలి, వెళ్ళాలి, గ్లాస్లో నీళ్లు వేసుకొని తాగాలి. అంతేగాని నాకు దాహం వేస్తుంది, నా అదృష్టంలో ఉంటే వస్తుంది అనుకుంటే నీళ్లు మన దగ్గరికి వస్తాయా? నాకు ఆకలిస్తుంది, నా అదృష్టంలో ఉంటే భోజనం అంటే ప్లేట్ మన ముందుకు రాదు కదా. మనం వండుకొని తయారు చేసుకొని తింటేనే మనం తినగలుగుతాం. ఏదన్నా చేస్తేనే వస్తుంది. ప్రయత్నం చేయకుండా నా అదృష్టంలో ఉంటే, నా భాగ్యంలో ఉంటే, లేకపోతే భగవంతుడు అనుగ్రహం ఇస్తే, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ మనం ప్రయత్నం చేయకుండా కూర్చుంటే ఎప్పటికీ మనం భాగ్యాన్ని, అంటే ఆ అదృష్టం అనేది మనల్ని వరించదు. అందుకే అదృష్టం ఎక్కడుంది? ఎక్కడో లేదు, మన చేతుల్లోనే ఉంది, మన హస్తరేఖల్లోనే ఉంది. మరి హస్తరేఖలు కూడా ఎలా తయారవుతాయి? మన భాగ్యరేఖలు ఎలా తయారవుతాయి? అంటే కర్మలతో తయారవుతాయి. ఎలాంటి కర్మలు చేసుకుంటామో దాని అనుసారంగా మన ఆయుష్, ఆరోగ్యం, విద్య అన్నీ ఫిక్స్ అవుతాయి. కర్మల అనుసారంగానే మనకు అన్నీ దొరుకుతాయి కదా. అంటే మనం భాగ్యం అనే చిత్రాన్ని కర్మలనే పెన్తో మనం ఎంత అందంగా కావాలంటే అంత అందంగా డిజైన్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే, అంటే మన భాగ్యరేఖని ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు గీసుకోవడం, అది మన మీదే డిపెండ్ అయి ఉంది. ఎంత పొడుగు కావాలంటే పొడుగు గీసుకోవచ్చు, కట్ చేయాలంటే కట్ చేయొచ్చు. అంటే ఎవరిని దోషి చేయాల్సిన అవసరం లేదు. మనం ఎలాంటి కర్మలు చేస్తామో, మనం శ్రేష్ఠ కర్మలు చేస్తూ ఉంటే మన భాగ్యరేఖలు కూడా అదే విధంగా, అంటే ఒకరికి సుఖాన్ని ఇచ్చే విధంగా, ఒకరికి ఆనందాన్ని కలిగించే విధంగా, అలా మంచి పనులు చేస్తూ ఉంటే ఏమవుతుంది, మన కర్మలు ఎలా ఉంటాయో ఆ విధంగా మన భాగ్యం యొక్క నిర్మాణం జరుగుతుంది. అందుకే అని ఎప్పుడు మనం ఇలా అనుకోదు, మనం చేస్తేనే తయారవుతుంది, అంతేగాని మన అదృష్టంలో ఏముంటే జరుగుతుంది అనద్దు. మనం అదృష్టాన్ని తయారు చేసుకోవాలి, తయారు చేసుకుంటే తయారవుతుంది. కానీ ఏది ఉంటే అది జరుగుతుంది, ఎలా ఉంటే అలా జరుగుతుందని నిర్లక్ష్యంగా సోమరితనంగా కూర్చోవద్దు. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే, ఎగ్జామ్స్ రాస్తారు, ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది, ఎగ్జామ్లో కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది పాస్ అవుతారు. అంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఏం చెప్తారు? మేము చదవలేదు, కష్టపడలేదని చెప్పారు, టీచర్ సరిగా చెప్పలేదనో, మాకు పాఠం అర్థం కాలేదనో, అంటే ఎవరినో ఒకరిని కారణం ఎంచుకుంటాం. మరి అదే టీచర్ వేరే స్టూడెంట్స్ కూడా చదివిస్తుంది కదా, మరి వాళ్ళకి ఎందుకు మార్క్స్ వచ్చాయి, వీళ్ళకి ఎందుకు రాలేదు? అంటే కష్టపడాలి, కష్టపడకుండా మార్కులు ఎలా వస్తాయి? వాళ్ళు ఏదన్నా అలా టైం పాస్ చేసి ఏమంటారు, మా టీచర్ చెప్పింది మాకు అర్థం కాలేదు, ఆయన సరిగ్గా చెప్పలేదు అంటారు. అంటే ఒక సామెత చెప్తారన్నమాట, దున్నడం రాకపోతే నేల బాగాలేదు అని చెప్పారంట. అంటే మనకి చేయడం రాలేదు, నేల బాగుంది, నాకు దున్నడం వస్తే నేల బాగుంటుంది. ఎలాంటి నేలనన్నా మనం సాగు చేసుకోవచ్చు. మనకి రాకపోతే మనం కారణాలు చెప్తాం, నేల బాగాలేదంటాం, టీచర్ బాగాలేదంటాం, ఇవన్నీ డైలాగ్స్ చెప్తాం. ఇవన్నీ డైలాగ్స్ ఎవరు చెప్తారు అంటే, చేయడం రాని వాళ్ళే, కష్టపడే తత్వం లేని వాళ్ళే చెప్తారు. కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు ఎప్పుడు ఓటమిని అంగీకరించరు. మనం చేస్తూ వెళ్తే దేన్నైనా మార్చుకోగలుగుతాం, దేన్నైనా మనం సాధించగలుగుతాం. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్, రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతుంటుంది అన్నమాట. చాలా భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అయితే ఒక అడవిలో ఒక సన్యాసి ఉంటారు, సాధువు. ఆయన చాలా తపస్సు చేస్తుంటాడు. ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది, ఒక నమ్మకం మాట అందరికీ. అయితే ఇద్దరు దేశాల రాజులు ఏం చేస్తారంటే, ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి ఆ సాధువు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అంటే ఏమవుతుంది నెక్స్ట్, మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎవరు గెలుస్తారు అని అడుగుతారు. ఒక రాజు, ఫస్ట్ రాజు వెళ్తారనమాట. ఫస్ట్ రాజుని చూడగానే ఆ సాధువు ఏం చెప్తారంటే, నీకు ఓటమి తప్పదు అని చెప్తాడు. అయితే ఇంకొక రాజు కూడా వెళ్తే అడుగుతాడు అనమాట. ఆ రాజుకి ఏం చెప్తాడంటే, నీ విజయం ఫిక్స్ అయి ఉంది అని చెప్తాడు. ఆల్రెడీ ఆ సాధువు ఏం చెప్తే అది జరుగుతుందని అందరిలో చాలా నమ్మకం ఉంటుంది అన్నమాట. అయితే ఫస్ట్ రాజుకి ఏం చెప్పాడు, నీకు ఓటమి తప్పదు అని చెప్తాడు. సెకండ్ రాజుకి ఏం చెప్తాడు,
నువ్వు ఎలా అన్నా సక్సెస్ అవుతావు అని చెప్తాడు. అయితే ఫస్ట్ రాజు ఏమనుకుంటాడంటే, సరే నేను ఓడిపోతాను, కానీ నేను నార్మల్గా ఓడిపోవద్దు, నా వీలైనంత నేను ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేసి నేను పోరాడాలి, ఓడిపోయినా పర్లేదు కానీ నేను గట్టి పోటీ ఇవ్వాలి, పోరాడాలని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే నిరంతరం కృషి చేసి సైన్యాన్ని, ఆయుధాలు అన్నీ సమకూర్చుకుంటాడు. ఇంకా సెకండ్ ఆయన ఏం చేస్తాడంటే, ఇంకో రాజు సన్యాసి చెప్పాడు కదా నా విజయం ఫిక్స్ అయ్యే ఉంది, ఎలాగా నేను విజయం సాధిస్తాను, ఆయన ఏం చేస్తాడంటే కొంచెం విశ్రాంతిగా ఉంటాడు, అంత టెన్షన్ ఏం తీసుకోడనమాట. అయితే యుద్ధం మొదలవుతుంది. యుద్ధం చాలా భయంకరంగా జరుగుతుందన్నమాట. జరుగుతున్నప్పుడు యుద్ధంలో ఆయన గుర్రానికి కొంచెం ఏదో తేడా అవుతుంది. ఎవరికైతే విజయం ఫిక్స్ అని చెప్పాడో ఆ రాజు గుర్రానికి కూడా కొంచెం ట్రబుల్ వస్తుంది. అప్పుడు మంత్రి చెప్తాడు, మీ గుర్రం కొంచెం బాగాలేదు, దాన్ని సరి చేసుకోండి అంటే, ఎలాగో నేను విజయం పొందేది కదా, గుర్రం ఎలా ఉంటే నాకేంటని ఆయన యుద్ధం చేయడానికి వెళ్తాడు. ఈయనైతే అలా కాదు, ప్రయత్నం చేసి తన శ్రమ చేయడం వదిలిపెట్టాడు. నేను గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయినా పర్లేదు కానీ గట్టి పోటీ ఇవ్వాలి, నేను ఆ ప్రయత్నం చేయాల్సిందే అని చేస్తాడనమాట. అయితే ఆ సాధువు ఎవరినైతే ఓడిపోతాడని చెప్తాడో ఆయన గెలుస్తాడు, ఎవరు విజయం సాధిస్తారని చెప్పాడో ఆయన ఓడిపోతాడు. అయితే యుద్ధ పరిణామాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరు రాజులు కలిసి ఆ సాధువుని కలవడానికి వెళ్తారు. సాధువుని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ రాజు అడుగుతాడు అనమాట, ఎవరైతే సక్సెస్ అవుతాయని చెప్పి ఓడిపోయాడో అని అడుగుతాడు. అదేంటి నా భాగ్యంలో విజయం రాసుందని చెప్పావు కదా, భాగ్యం కూడా మారిపోతుందా అని అడుగుతాడు అనమాట. అప్పుడు సాధువు చెప్తాడు, భాగ్యం మారదు, భాగ్యం అలానే ఉంటుంది, కానీ వ్యక్తి మారుతాడు అని చెప్తాడు. అంటే ఓడిపోతానని తెలిసినా ఈయన తన ప్రయత్నం వదలలేదు, కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, విజయాన్ని సాధించాడు. ఆయన ఏం చేశాడు, నా భాగ్యం ఫిక్సే ఉంది, నా భాగ్యంలో అదే ఉంది కదా అని ప్రయత్నం మానేశాడు. అంటే అంత ఆయన నిరంతరం కృషి చేయలేదు. దానివల్ల ఏమైందంటే విజయాల్లో తేడా వచ్చింది. అలానే ఎప్పుడు మనం దేనికోసమో ప్రయత్నిస్తూ దేనికోసమో ఎదురు చూస్తూ కూర్చుంటే విజయం మన దగ్గరికి రాదు. అందుకే మనం ఎదురు చూడొద్దు, మనం చేసే ప్రయత్నం ఎప్పుడు చేస్తూ ముందుకు వెళ్ళాలి. మరి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాలి అంటే మన లైఫ్లో ఏదైనా సాధించాలన్నప్పుడు సమస్యలు, పరిస్థితులు వస్తాయి. కానీ ఆ సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఎలా దాటాలనే దారులు ఉంటాయి. పరిస్థితి, సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను దాటడానికి ఎన్నో దారులు ఉంటాయి. కానీ ఏ దారిలో వెళ్ళాలని నిర్ణయం తీసుకోవాలి, మనమే తీసుకోవాలి కదా. మరి ఆ నిర్ణయం తీసుకోవాలంటే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఎంత మనకు ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుందో, ఆత్మజ్ఞానం ఉంటుంది, భగవంతుడి స్మృతి ఉంటుంది, అప్పుడు మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. రైట్ టైంలో రైట్ నిర్ణయం తీసుకుంటే మన సమయము, సంకల్పము, ధనము ఏది వేస్ట్ కాదు, ఏది వ్యర్థంగా పోకుండా అన్నీ జమ అవుతాయి. ఒకవేళ మనం రైట్ నిర్ణయం తీసుకోలేదు అనుకోండి, అంటే మన బుద్ధిలో జ్ఞానం లేదు, భగవంతుడి స్మృతి లేదు, రైట్ నిర్ణయం తీసుకోకపోతే ఏమవుతుంది, సమయము వేస్ట్ అవుతుంది, సంకల్పం వేస్ట్ అవుతుంది, శక్తి వేస్ట్ అవుతుంది. అందుకే ఏది వేస్ట్ కాకుండా రైట్ టైంలో రైట్ నిర్ణయం తీసుకోవాలి. రైట్ నిర్ణయం తీసుకోవాలి, ఎప్పుడు మన ప్రయత్నాన్ని కూడా ఆపద్దు. ఇంకా పరిస్థితులు వచ్చినప్పుడు మన ఆలోచనలో ఉత్సాహాన్ని పెంచుకోవాలి. అంటే పరిస్థితులు ఎందుకు వస్తాయి, మన భాగ్యానికి అడ్డుగీత గీయడానికి రావు. పరిస్థితులు ఇంకా మనల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వస్తాయి. పరిస్థితులు మనల్ని అనుభవిగా చేయడానికి వస్తాయి, మనకి నేర్పించడానికి వస్తాయి. మరి వాటి నుంచి నేర్చుకుంటూ ప్రయత్నం ఆపకుండా ముందుకు వెళ్తే భాగ్యం ఎలా ఉంటుందంటే నీడలాగా మన వెంటే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనము నీడని పట్టుకోవాలని ప్రయత్నిస్తే దొరకదు, వదిలేస్తే అది ఎలా ఉంటుంది, మన వెంటే ఉంటుంది. అలానే భాగ్యం కూడా నీడలాగా ఎలా ఉంటుంది, మన వెంటే వస్తుంది. ఎప్పుడు మనం దృఢ సంకల్పంతో ప్రయత్నం చేసినప్పుడు, మన ఆలోచనలో ఉత్సాహము, ఉల్లాసాలు ఉన్నప్పుడు. ఇంకా మన ఆలోచనలో క్వాలిటీ పెంచుకోవాలి. ఆలోచనలో ఎంత క్వాలిటీ ఉంటుందో లైఫ్లో కూడా అంత క్వాలిటీ వస్తుంది. క్వాలిటీ అంటే ఏంటి, పాజిటివిటీ. ఎంత పాజిటివిటీ పెంచుకుంటామో అంత మనం ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు మనిషి ఎన్నో పనుల్లో రోజు పరిగెడుతూనే ఉంటాడు, కానీ పరిగెడుతూ ఉన్న ఈ జీవనయాత్ర చేస్తూ మధ్యలో కొంచెం టైం తీసుకుని ఏకాంతంలో కూర్చుని మనతో మనం మాట్లాడుకోవాలి. అంటే మనల్ని మనం గమనించుకోవాలి, మనలో ఎలాంటి శక్తి ఉంది, ఎలాంటి సామర్థ్యాలు ఉన్నాయి, మన చేతిలో ఏముంది, మనం ఏం చేయగలుగుతాం, మన వల్ల ఏమవుతుంది అని కొంచెం ఆలోచించగలిగితే మళ్ళీ మనలో ఉన్న శక్తుల్ని మనం జాగృతం చేసుకోగలుగుతాం. ఈ రోజుల్లో మనిషి దేహం అని భ్రమలో పడిపోయాడు. నేను ఆత్మ చైతన్య శక్తిని
సుఖం, శాంతి, ప్రేమ అన్ని గుణాలతో సంపన్నమైన శక్తిని అనే విషయం మర్చిపోయాడు. దేహం అనే భ్రమలో పడి పంచ వికారాలకి వశమై తన శక్తుల్ని కోల్పోయాడు. అంటే మనలో శక్తులు ఉన్నాయి కానీ అవి ఎలా అడుక్కెళ్ళిపోయింది, నెగిటివిటీ వచ్చేసింది. పంచ వికారాలు ఇప్పుడు డామినేట్ చేస్తున్నాయి. మనలో పాజిటివ్ అడుక్కెళ్ళిపోయింది, నెగిటివ్ పైకి వచ్చింది. అందువల్ల మన శక్తిని మనం గుర్తించలేకపోతున్నాం. చూడండి, అక్కడ రామాయణంలో సీతను వెతకడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక పరిస్థితి వస్తుంది. వానరసేనకి సముద్రాన్ని దాటాలి. సముద్రానికి అటువైపు లంక ఉంటుంది. ఆ సముద్రాన్ని దాటి వెళ్తేనే లంకకు చేరుకోగలుగుతారు. మరి ఆ సముద్రం ఎవరు దాటాలని పెద్ద ప్రశ్న వస్తుంది. హనుమంతుల్లో శక్తి ఉంటుంది, సముద్రాన్ని దాటి వెళ్ళి లంక చేరుకునే శక్తి ఉంటుంది. కానీ ఆయన శక్తి ఆయన మర్చిపోతాడు. మర్చిపోవడం వల్ల ఎవరు దాటాలి అంటే ఆయనకి మళ్ళీ గుర్తు చేస్తారు, నీలో ఈ శక్తి ఉంది, నువ్వు వెళ్ళగలవు, ఎంత దూరాన్నైనా ఏ సముద్రాన్నైనా దాటగలవు అని ఆయనలో శక్తిని గుర్తు చేస్తే ఆయన మళ్ళీ వెళ్ళి సముద్రాన్ని దాటి సీత జాడ తెలుసుకుని వస్తాడు. అలాగే మనం కూడా ఈ కలియుగం అనే సముద్రాన్ని దాటే శక్తి, ఈ కలియుగం అంటే విషయ వికారాలు, సమస్యలు, పరిస్థితులు దాటే శక్తి మనలో ఉంది. కానీ మనం మన శక్తిని మర్చిపోవడం వల్ల ఏమైందంటే ఎవరినొకరిని పరిస్థితులు, కారణాలు, సమస్యలు నా చేతిలో ఏముంది, నేనేం చేయగలను, నా వల్ల అవుతుందా, నా అదృష్టంలో లేదు, నా భాగ్యంలో లేదు, ఇలాంటి ఆలోచనలు మనకు వస్తున్నాయి. అందుకే ఇలాంటి ఆలోచనలు పక్కకు పెట్టి మనలో ఉన్న శక్తిని మనం గుర్తించాలి. మనలో శక్తిని మనం గుర్తించాలి అంటే మనకేం ఉండాలి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. నేను ఆత్మ, సర్వశక్తివంతుడైన భగవంతుడి సంతానాన్ని. ఎంత ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకుంటామో, నేను ఆత్మ అని ఎప్పుడైతే మనలో కాన్షియస్లో అవేర్నెస్ వస్తుందో అప్పుడు మనలో ఉన్న మంచి గుణాలు, శాంతి, సుఖం, ప్రేమ, ఇంకా అష్టశక్తులు. ఇప్పుడు దేవీలకి అష్టభుజాలు చూపిస్తారు. అష్టభుజాలు అంటే అష్టశక్తులు. అంటే మనలో నిర్ణయం తీసుకునే శక్తి, సర్దుకునే శక్తి, ఎదుర్కొనే శక్తి, సహయోగం చేసే శక్తి, అన్ని రకాల పవర్స్ మనలో ఉన్నాయి. కానీ అన్ని పవర్స్ ఉన్నా కానీ మనల్ని మనం మర్చిపోవడం కారణంగా మనం ఏమీ చెయ్యలేమన్న భ్రమలో పడిపోయాం. మన చేతుల్లో లేదు అన్న వీక్ సంకల్పాలు వస్తున్నాయి. కానీ భగవంతుడు వచ్చి మళ్ళీ మనకు ఆత్మజ్ఞానం, మనం ఎవరు, శక్తి స్వరూపమైన ఆత్మ, అంటే అన్ని గుణాలు శక్తులతో సంపన్నమైన ఆత్మ అనే స్మృతిని కలిగిస్తున్నారు. దానికోసం మనం కొంచెం ఏకాంతంలో కూర్చుని మనలో ఇంటర్నల్గా ఉన్న పవర్స్ని, అంటే పంచవికారాలు డామినేట్ చేసినాయి, అంటే పంచవికారాల ఫోర్స్ ఎక్కువ ఉండడం వల్ల మనలో ఉన్న ఆ గుణాలు, శక్తులు అడుక్కు వెళ్ళిపోయినాయి కదా, వాటిని మళ్ళీ భగవంతుడి స్మృతి ద్వారా జాగృతం చేసుకోగలిగితే మనం అన్ని శక్తుల్ని, అన్ని గుణాలని ఉపయోగించుకుని ఎలాంటి పరిస్థితినైనా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనం మలుచుకోగలుగుతాం, మన అనుకూలంగా మార్చుకోగలుగుతాం. అంటే పరిస్థితుల్ని మన చేతుల్లో తెచ్చుకోగలుగుతాం, సమయాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోగలుగుతాం, సమయాన్ని కూడా మనం మన చేతుల్లో తెచ్చుకోగలుగుతాం. మరి సమయము, పరిస్థితులు, భాగ్యము, భాగ్య విధాత అన్నీ మన చేతుల్లో ఉండాలి అంటే ఏం చేయాలి, ఏకాంతంలో కూర్చుని భగవంతుని గుర్తు చేయడం నేర్చుకోవాలి. ఆయన చెప్పిన జ్ఞానాన్ని చింతన చేయడం నేర్చుకోవాలి. చింతన చేసి మనలో ఉన్న పాజిటివిటీని యాక్టివేట్ చేయడం నేర్చుకోవాలి. నేను దేహం అని భ్రమ ఉంటే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం, వీటితో ఏమవుతుంది, ఆత్మలోని శక్తి తగ్గిపోతుంది. ఆత్మలో ఎంత శక్తి తగ్గిపోతుందో, ఎంత వీక్ అవుతుందో మళ్ళీ అలాంటి బలహీనమైన ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు చూడండి, హెల్దీగా ఉన్నారనుకోండి, ఇంత పెద్ద బింది మొయ్యాలన్నా కానీ ఏమంత కష్టం అనిపించదు. అలానే మనం శరీరం బాగాలేదు, వీక్గా ఉన్నాం అనుకోండి, చిన్న గ్లాస్ పట్టుకోవాలన్నా కూడా కష్టం అనిపిస్తుంది. అలానే మనం కూడా ఏమైంది, మన మానసికంగా మనల్ని మనం మర్చిపోయి వికారాల్లో పడిపోవడం వల్ల ఆత్మ తనలో శక్తిని కోల్పోయింది. అందుకే ప్రతి చిన్న విషయానికి మనం అలజడి అవుతున్నాం, కంగారు పడుతున్నాం, మన చేతుల్లో లేదు, మన వల్ల కాదు అని బలహీన సంకల్పాలు వస్తున్నాయి. అందుకే మనం వికారాలని జయించంటే మనలో ఉన్న చెడుని పక్కకు పెట్టి మనలో మంచి గురించి ఆలోచించాలి. కొంచెం పరుగులు ఆపి ఏకాంతంలో కూర్చుని మనల్ని మనం గమనించుకుని, పరిశీలించుకుని మనలో శక్తుల్ని ఎంత జాగృతం చేసుకుంటూ ఉంటామో అంత మన భాగ్యరేఖలు మంచిగా తయారవుతాయి. ఇంకా మన చేతుల్లో మన భాగ్యరేఖలు ఉన్నాయి, అయినా కానీ మనకి భగవంతుడి మీద కూడా విశ్వాసం, నమ్మకం ఉండాలి. నేను నాది అనే బంధనాల్లో చిక్కుని ఉంటాం. అంటే నేను నాది అనే లిమిట్స్, ఆ బౌండరీస్లో ఉంటే మనం మన భాగ్యాన్ని తయారు చేసుకోలేం. ఆ బౌండరీస్ నుంచి బయటకు వచ్చినప్పుడు, భగవంతుడి చేతిలో మన చెయ్యి పెట్టినప్పుడు మనం ఎలాంటి పరిస్థితి అయినా ఈజీగా దాటగలుగుతాం.
చూడండి, అక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారు. పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి. ద్రౌపది వస్త్రాభరణం, మహాభారతంలో ఒక సీన్ ఉంది. అంటే ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఫస్ట్ తన చేతులతో పట్టుకుంటుంది, అంటే తను రక్షించుకోవాలని ట్రై చేస్తుంది. తర్వాత ఆ సభలో కూర్చున్న పెద్దవాళ్ళందరినీ చూస్తుంది, ఎవరైనా హెల్ప్ చేస్తారా, వాళ్ళు హెల్ప్ చేస్తారా, వీళ్ళు హెల్ప్ చేస్తారా అని అందరి వైపు చూస్తుంది. కానీ ఏది కానప్పుడు అప్పుడు ఆమె తన చేతులు కూడా వదిలిపెట్టి, భగవంతుడా ఏం చేసినా నీ ఇష్టమని ఆయన మీద వదిలిపెడుతుంది. వదిలిపెట్టినప్పుడు ఆయన వచ్చి రక్షించాడని స్టోరీ చెప్తారు. అంటే అది ఎవరి స్టోరీ? మన స్టోరీనే కదా. మనం కూడా ఏం చేస్తున్నాం, మనలో అహంకారం ఉంటుంది, నేను చేయగలను, నా వాళ్ళు ఉన్నారు, నా వల్ల అవుతుంది అంటే కొన్ని విషయాల్లో మనం భ్రమలో పడిపోతాం. భ్రమలో పడిపోయి ఏమవుతాం అంటే కొన్ని మిస్ అవుతాం. మనం కర్మ చెయ్యాలి. కర్మకి ఫలితం ఎవరు? భగవంతుడి చేతుల్లో, అంటే ఆయనకి వదిలిపెట్టాలి. ఏది జరిగినా ఎలా జరిగినా ఓకే. అప్పుడు మనం ఆ ఫలితం ఎలా వచ్చినా కానీ స్వీకరించి ధైర్యంతో ముందుకి వెళ్ళగలుగుతాం. అలా లేదు అంటే ఏమవుతుంది, మనం అహంకారంతో ఏదైనా కర్మ చేసామనుకోండి, ఆ అహంకారంతో మనం అనుకున్న ఫలితం రాకపోతే మనం ప్రయత్నాన్ని అక్కడే ఆపేసి ఓటమిని అంగీకరించి నిరాశ నిస్పృహల్లో వెళ్ళిపోతాం. అలా నిరాశ నిస్పృహల్లో వెళ్ళొద్దు అంటే ఒకటి భగవంతుడి మీద నమ్మకం ఉండాలి, ఇంకొకటి మన మీద మనకి నమ్మకం ఉండాలి. మన మీద ఆయన మీద నమ్మకం ఉంటే మన భాగ్యం ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లోనే ఉంది. మనం దేనికోసమో ఎదురు చూస్తూ ఎవరో వచ్చి చేస్తారంటే ఎవరు మనకి చెయ్యరు. మన కర్మలు ఎలా ఉంటాయి? శ్రేష్ఠ కర్మ అంటే ఏంటి? శ్రేష్ఠ కర్మ అంటే దాన పుణ్యాలు చేయడం, అవి చేయడమే కాదు. ఎంతవరకు మనం దాన పుణ్యాలు చేయగలుగుతాం? శ్రేష్ఠ కర్మ అంటే ఏ కర్మ అయితే మన స్వస్మృతిలో ఉండి, మన స్వధర్మంలో ఉండి, నా స్వధర్మం ఏంటి? నా ఆత్మ శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం మన స్వధర్మం. అంటే ఆత్మ తన స్వధర్మంలో ఉండి సర్వశక్తివంతుడైన భగవంతుడి స్మృతిలో ఏ కర్మ చేస్తుందో అది పుణ్యకర్మ అవుతుంది. ఆ పుణ్యకర్మతో అంటే మనం రొటీన్ వర్కే చేయొచ్చు. ఇంట్లో మనం జాబ్ చేసుకుంటాం, వంట చేసుకుంటాం, క్లీనింగ్ చేసుకుంటాం, అంటే మన బాధ్యతలు, రుణాలు అవన్నీ పూర్తి చేసుకుంటూ కూడా మన స్వధర్మంలో అంటే స్వ అంతరంగంలో నేను ఆత్మాని స్మృతి ఉండాలి. మన బుద్ధి భగవంతుడితో కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడు మన ద్వారా మంచి వాతావరణం తయారవుతుంది. అంటే ఇంటర్నల్గా ఎంత మనం పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటామో, మన బుద్ధి భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటుందో, భగవంతుడు ఎవరు? శాంతి, సుఖం, ప్రేమ అన్ని గుణాలకి సాగరుడు కదా. మరి ఆ శాంతి సాగరుడితో మన బుద్ధి కనెక్ట్ అయి ఉంటే అక్కడ వాతావరణం ఎలా తయారవుతుంది? మనం ఏ కర్మ చేసినా టెన్షన్ ఉండదు. ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఇలా జరుగుతుందా, అలా జరుగుతుందా, మంచి అవుతుందా, చెడు అవుతుందా, ఎవరి మాటల ప్రభావంలో రాము, మన ఆలోచనల ప్రభావంలో కూడా మనం రాము. మనం కర్మ చేస్తాం, ఎలా చేస్తాం? శాంతంగా చేస్తాం. అంటే ఆ వాతావరణంలో శాంతి వైబ్రేషన్స్ వ్యాపిస్తాయి. ఎవరు మన దగ్గరికి వచ్చినా ఆ శాంతిని, ఆనందాన్ని, సుఖాన్ని పొందుతారు. అంటే ఎలాంటి వాతావరణం తయారు చేస్తామో, మనం ఎక్కడ ఉంటామో అక్కడ అలాంటి వాతావరణం మనమే తయారు చేసుకోవాలి. అంటే మనం ఏది అయినా మన చేతుల్లో ఉంది. వాతావరణమైనా మన చేతుల్లోనే ఉంటుంది, పరిస్థితులైనా మన చేతుల్లోనే ఉంటాయి, భాగ్యమైనా మన చేతుల్లోనే ఉంటుంది. అంటే ఎలాంటి కర్మ అంటే కర్మకి ముందు ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాత మనం కర్మ చేస్తాం కదా. మన ఆలోచనలో క్వాలిటీ పెంచుకోవాలి, మన ఆలోచనలు శ్రేష్టంగా ఉండాలి. శ్రేష్టంగా ఉండాలంటే మనకి ఏమి ఉండాలి? ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఆధ్యాత్మిక జ్ఞానంతో మంచి చెడుని అర్థం చేసుకునే శక్తి వస్తుంది. మంచి ఏంటి, చెడు ఏంటి? హంస ఏం చేస్తుంది? పాలు నీళ్లు వేరు చేస్తుందని చెప్తారు. అలాగే మనం కూడా మంచి చెడుని గ్రహించే శక్తి వస్తుంది. మనం మంచి నిర్ణయాలు తీసుకుని, అంటే పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏ పనైనా చేయొచ్చు, మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. నిర్ణయం ఎవరు తీసుకోవాలి? మనమే తీసుకోవాలి కదా. లేదు, కష్టమైనా మనం మంచిగా చేయాలి, పాజిటివ్గా ఉండాలి. ఇలా పాజిటివ్గా ఉంటే ఇప్పుడు బాగుంటుంది, ఫ్యూచర్ కూడా బాగుంటుంది. కొన్నిసార్లు మనం నిర్ణయాలు రాంగ్గా తీసుకుంటాం. అప్పటికి అయిపోయిందిలే అనుకుంటాం, అప్పటికి దాటేసేలా అనుకుంటాం. కానీ అప్పటికి దాటచ్చు, కానీ ఫ్యూచర్లో దాని ఎఫెక్ట్ మన మీద పడుతుంది కదా. అందుకని అప్పటికి వర్తమానమే కాదు భవిష్యత్తు కూడా మనది బాగుండాలి అంటే మన సంకల్పాల్లో క్వాలిటీ ఉండాలి. మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే మనకి ఏం కావాలి? ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఎంత ఆధ్యాత్మిక చింతన అంటే జ్ఞానాన్ని చింతన చేస్తాము, భగవంతుని గుర్తు చేస్తాము, అప్పుడు మన సంకల్పాల్లో, లైఫ్లో, మన నిర్ణయాల్లో క్వాలిటీ వస్తుంది. మరి మంచి నిర్ణయాలు తీసుకుని శ్రేష్ఠ కర్మలు చేస్తే మన భాగ్యం ఉన్నతంగా తయారవుతుంది. అంటే భాగ్యం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, భాగ్యం మన చేతిలో ఉంది. మనం ఎలా కావాలంటే అలా మన రేఖల్లో
జీవితాలను మనం గీసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత భాగ్యాన్ని తయారు చేసుకునే అవకాశం భగవంతుడు ఇస్తున్నాడు. దాన్ని వినియోగించుకుని లైఫ్ మనం తయారు చేసుకోవాలి. ఈరోజు మనం మన భాగ్యం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాం. రేపు మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.